పంటల మార్పిడికి రైతులు పెద్దపీట వేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన కంది మండలంలోని చులకల్ గ్రామంలో ప్రత్యేక గ్రామసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల్లో ప్రతి ఒక్కరూ తప్పులు లేకుండా సహకరించి ఓటర్ లిస్టులలో కూడా తమ పేరును బంధువుల పేర్లను సరిచూసుకోవాలని తెలిపారు. రైతులు వరిధాన్యం ఎక్కువగా పండిస్తున్నారని, ఇలాగే పండిస్తే వరిధాన్యం రేటు కూడా త్వరలోనే తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపారు. అందుకని రైతులు కూడా పంట మార్పిడి పద్ధతిని పాటించి వాణిజ్య పంటలు, ఆయిల్ ఫామ్ వంటివి పండించాలని సూచించారు. అలాగే వర్షాకాలం రాబోతున్న సందర్భంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు, క్రిమికీటకాలు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు తడి పొడి చెత్త సేకరణ చేపట్టాలని, మురుగు కాలువల పొడికలు తీసి పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్త వహించాలని ఆదేశించారు. అనంతరం ఆ గ్రామంలో మల్చింగ్ విధానంలో సాగు చేస్తున్న టమాటా సాగును పరిశీలించి కూరగాయ పంటలు, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. జుల్కల్ గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉండడంతో ఆ గ్రామ సర్పంచ్ ఎండి జుబేర్ను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హసీనా బేగం, వ్యవసాయ అధికారి ఆసియా బేగం, సర్పంచ్ ఎండి జుబేర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, కొత్తగాడి బుచ్చయ్య, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, మిషన్ భగీరథ డిఈ హరీష్, ఏఈ పూజ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవి, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెండు పిఎస్ ఉన్నాయి, ఇద్దరు బిఎల్ఓస్ ఉండాలి కదా ఇంకా జీపీ ఉన్నారు. సో ఎస్ఐ గురించి స్వాగతం సుస్వాగతం సార్. సరే సార్, ఇక్కడ మార్నింగ్ 10 o'clock గ్రామసభ స్టార్ట్ అయింది సార్. విభాగాల వారీగా, డిపార్ట్మెంట్ల వారీగా వివరించడం జరిగింది సార్. వాతావరణ మార్పుల గురించి మరియు ఎస్ఐఆర్ గురించి మరియు వన మహోత్సవం గురించి మరియు ఇందిరమ్మ ఇండ్లు మరియు ఉపాధి హామీ పథకం ప్రకారం వేరే వాళ్ళు ఇక్కడ లేక ఓటర్ ఇంతవరకు ఇక్కడ మన దిక్కు అంటే సిటీలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడైనా ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఇక్కడ డబ్బాలు ఉన్న అవి గిట్ట కట్ అయితే దానివల్ల ఇంకోటి ఏంటిదంటే మన విలేజ్ ఎక్కువ చేసుకుంటే మనకు మంచిది. కాబట్టి ఇక్కడ మన విలేజ్ ఇక్కడ ఉన్న మన విలేజ్ కి ఓటర్ లిస్ట్, ఓటర్ జనాభా లెక్క మన కన్నా ఎక్కువ ఉండాలి అని మనం కోరుతున్నాం. మీరు అంతా పబ్లిష్ చేశారా డేటా? మీ ఊళ్ళో పబ్లిష్ చేశారా? ఎవరిది మ్యాపింగ్ అయింది అంటే టమాటా అంటే ఎట్లా అమ్ముతున్నారు మీరు? ఎట్లా అమ్ముతున్నారు? ఇప్పుడైతే మార్కెట్లో మన 25 ఇది 700, 750, 800 దాకా ఇప్పుడు పోతుంది. ఇప్పుడు మన జూన్ లాస్ట్ అయితేనేమో 1500 దాకా. డ్రాయింగ్ ఏం అటెంప్ట్ చేయట్లేదా? ఇప్పుడు ఎవరైతే అన్మ్యాపింగ్ ఉందో సార్, వాళ్ళు ఎక్కడైతే ఉంటుర్రో వాళ్ళు ఇక్కడ ఉన్న నంబర్ ప్రకారం అక్కడ యాడ్ చేసుకోమని చెప్పాలి సార్. పేరేమైనా సాధన చేశారా సర్పంచ్ తోటి? ఎవరైతే మ్యాపింగ్ కాలేదు, ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఉంటాడు, అతను మ్యాపింగ్ కాలేదు, ఇచ్చారా? సార్ కొంతమంది వచ్చారు సార్. వచ్చిన వాళ్ళకైతే ఆ నంబర్ రాసి, పిఎస్ నంబర్, పాత ఓల్డ్ సర్వే పిఎస్ నంబరు, డిస్ట్రిక్ట్ నంబర్ రాసి, నా నంబర్ రాసి ఇచ్చినారు సార్. ఇప్పుడు చెప్పాను, వీళ్ళందరినీ పార్టిసిపేట్ చేయమన్నాను. వీళ్ళు ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటారు సార్. అన్మ్యాప్ అయిందా, మ్యాప్ అయిందా వాళ్ళ ఫ్యామిలీ అంట. ఇక్కడ ఎలా ఇప్పుడు నేను సర్పంచ్ అండ్ ఊళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసాను, సెక్రటరీ అండ్ సర్పంచ్ సార్. దే విల్ గెట్ 100. This Anganwadi buildings or this Mahila Samadhi buildings and you will see ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. గ్రామ సభ రిజల్యూషన్ అయిపోయిందా? ఈ అధికారులు ప్రతి ఒక్కరిది కూడా సహకారం ఉండాలి. అదేవిధంగా మా విలేజ్కి ఒక లైబ్రరీ అనుకుంటున్నాం సార్. దానికి సంబంధించి కూడా మీరు సహకరించాలి అని పూర్తిగా అనుకుంటున్నాం. ఇక్కడ సెంటర్ దూరం ఉంటే ఇప్పుడు అయితే ఆ సెంటర్లో తీసుకొని పోండి. పెద్ద మనిషి అన్నారు ఈసారి అయితే కుదరకపోవచ్చు, కానీ నెక్స్ట్ సీజన్ వరకు మేము ఇక్కడ సెంటర్ తీసుకుంటాము. ఎందుకు తీసుకోము? ఇప్పుడు తీసుకుని పోయాను, కటింగ్ అయిందని. ఇది కటింగ్ అయింది, తీసుకుని పర్వాలేదు. మీరు మాట్లాడతారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు, వేరే వేరే పార్టీస్, సర్పంచ్ ఉంటారు, వార్డ్ మెంబర్స్ ఉంటారు. మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వార్డు ఓట్ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది. మీరు అది మాకు చెప్పి ఖచ్చితంగా ఇట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. చాలా ముఖ్యంగా
సెకండ్ ముఖ్యంగా చూస్తే అయితే క్రాప్ డైవర్సిఫికేషన్. ఇప్పుడు ఏముంటది, అన్ని రకాలుగా మనం అందరూ ఒక ఐటమ్ వాడితే దాంతో పుణ్యం ఉండదు. బతకాలి అయితే అన్ని రకాలుగా కావాలి, కొద్దిగా పప్పు కావాలి, కొద్దిగా కూరగాయ కావాలి, కొద్దిగా అన్నం కావాలి. కానీ ఎక్కువ శాతం మన తెలంగాణకి చూస్తే చాలా మంది రైతులు ప్యాడీ పండిస్తున్నారు, చాలా మంచిది. దాంతో మన రాష్ట్రంకి దేశంలో ఒక మంచి స్థాయి కూడా వచ్చింది, టాప్ లో ఉన్నాము. కానీ వాటితో పాటు ఇది చేస్తూ పోతూ ఉంటే కొద్దిగా నష్టం జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఏముంటుంది, ఒకవేళ సప్లై ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ధర తగ్గిపోతుంది. మీ అందరికీ తెలుసు, ఒకవేళ టమాటా బాగా వచ్చింది అయితే ధర పడిపోతుంది. అలా కూడా మెల్లమెల్ల ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఎప్పటి నుంచి మొదలు చెప్తున్నాము, మీరు వేరే పంటలు ట్రై చేయండి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆయిల్ పామ్ నేను అసలు ఇంతకుముందు భద్రాచలంలో పని చేశాను, అది కొత్తగూడెం దగ్గర ఉంటుంది, రాములవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అశ్వాపేటలో అసలు అడవిలో మన ట్రైబల్స్ ఉంటారు, ఆదివాసీస్ ఉంటారు, వారు బ్రహ్మాండంగా ఆయిల్ పామ్ చేస్తారు. ఎక్కడ పోతే మీకు ఆయిల్ పామ్ అది చెట్లు ఉన్నాయి కదా అలాగే కనిపిస్తాయి. ఆల్మోస్ట్ 3 years ముందు మొదలైంది ఇక్కడ సంభవం, అక్కడ కల్చర్ వచ్చింది. మెల్లమెల్లగా మీరు కూడా ఇష్టపడుతూ రైతులు ఇక్కడ వాళ్ళు ఉంటే ఇద్దరు ఉన్నారు అంట, మృత్యుంజయ రెడ్డి అండ్ నరేందర్ రెడ్డి 15 ఎకరాలు పెట్టి ఉన్నారు. మీరు వారి పొలం చూడండి. ఒకవేళ మీరు డౌట్ ఉంటే మనం బస్ ఏర్పాటు చేస్తాము, మీకు అశ్వాపేట తీసుకుని పోతాము. మీరు చూసి అర్థమైంది అందరికి అసలు ఆ రైతు అంటే ట్రైబల్స్ చేయగలిగినది మనం ఎందుకు చేయలేము. పాపం వారి దగ్గర చదువు తక్కువ ఉంటాయి, మైకత్వం ఎక్కువ ఉంటుంది, కానీ వారు చేయగలుగుతున్నారు. అయితే ఖచ్చితంగా మీరు అందరూ చేయగలుగుతారు, దాంట్లో నష్టం ఏం లేదు. నేను కూడా ఫుల్ స్టడీ చేశాను. ఒకవేళ మీరు ఆయిల్ పామ్ పెడితే దానికి పంట రావడానికి ఒక 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాల వరకు మనం మీకు సబ్సిడీ కూడా ఇస్తాము. బికాస్ ఆ చెట్టు నుంచి మనకి ఆదాయం రాదు. ఆ మధ్యలో మీరు వేరే పంటలు వేసుకోవచ్చు. ఆ పంటలు వేయడానికి కూడా సబ్సిడీ గవర్నమెంట్ ఉద్దేశం 4 ఉన్నాయి. SIR ఒకటి. SIR అంటే చాలా కొత్త కాన్సెప్ట్ ఎందుకంటే 2002లో చేయడం జరిగింది భారతదేశంలో. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో చేస్తుంది. గౌరవ్ నిర్వాచన్ సంస్థ ఏవైతే ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంట్లో ఏముంటది అని చాలా మటుకు అపోహలు ఉంటాయి. మా వాళ్ళు ఉన్నారు లేదు. అసలు భారతదేశంలో భారతీయ పౌరుడికి హక్కు ఉంటుంది ఓటు వేయడానికి. కొంతమంది బయట వారు వస్తారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. కాబట్టి దాంతో అపోహాలు ఉంటాయి, మా వాళ్ళు ఉన్నారు లేదా. సో దాంతో ప్యూరిఫై చేయడానికి, మనకి శుద్ధీకరణ చేయడానికి మన ఓటర్లు వేస్తే ఎలక్షన్ కమిషన్ ఇది ప్రక్రియ తీసుకుని వచ్చింది. SIR 15 నాడు నుంచి మన రాష్ట్రంలో జరిగిపోతుంది. ప్రతి జిల్లాలో కానీ, ప్రతి పోలింగ్ స్టేషన్ లో, ప్రతి ఊర్లో వాడలో చేయబోతున్నాము. నేనైతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ. వాటికి సంబంధించి మీ అందరికీ చాలా మటుకు అపోహాలు ఉండవచ్చు, సూచనలు ఉండవచ్చు. అది క్లియర్ గా చెప్పడానికి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. లార్జ్లీ మనకి ఇష్యూ వచ్చేసి అర్బన్ ఏరియాస్ లో ఉన్నాయి. మున్సిపల్ ఏరియాస్ ఏవైతే ఉంటారో అక్కడ ఉంటాయి. ఊళ్ళో ఏముంటుంది, చిన్న ఊరు ఉన్నాయి మావి, దాంట్లో అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. రమేష్ తాత ఎవరు, ముత్తాత ఎవరు, ఈజీగా చేసి వస్తాం. ఊర్లో అర్బన్ వచ్చేసరికి ఏమైతుంది, వాళ్ళు అసలు పడోసి ఎవరు ఉన్నారు ఎవరికి తెలియదు, వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, తాత ముత్తాత పేరు అసలు తెలియదు. కాబట్టి ఇక్కడ కూడా నాకు చెప్పడం జరిగింది, వాళ్ళ పేర్ల ద్వారా ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకా 20% చేయాల్సినది ఉంది. దయచేసి అందరూ మీరు బిఏలో దగ్గర పోండి. బిఏలో కాకపోయినా GPO ఉంటారు, మన గిరిదవారు ఉంటారు, MRO గారు ఉంటారు, సెక్రటరీ ఉంటారు, వారి దగ్గర అధికారుల దగ్గర ఎవరైనా పోవచ్చు, ఎవరి దగ్గర పోవచ్చు. దయచేసి అందరూ పోండి. నా ప్రకారం ఒకసారి పోయి వెరిఫై చేయండి, మా పేరు వచ్చినాయి లేదా, మా వాళ్ళది పేరు వచ్చినాయి లేదా, అందరికీ చెక్ చేయండి. మంచిది. బికాస్ ఇది ఓట్ హక్, ప్రజాతంత్రంలో ఓట్ హక్ ఇస్ ఓన్లీ ఆయుధం కదా. అంటే దాంతో మన రాజు వ్యవస్థ లేదు మన దేశంలో. ప్రతి వారికి CM కావాలా, PM కావాలా, అవి మన ఓట్ ద్వారానే అవుతారు. కాబట్టి ప్రజాతంత్రంలో అది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ ఓట్ హక్ ద్వారానే మనం పూర్తిగా చేస్తాము.